కోటి సూర్యుల్లా ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వెయ్యేల బంధాల వర్ధిల్లమంటూ రామ సక్కని సీత ఆమె ప్రేమాంత రామ శ్వాస మా రామ సక్కని సీత వడిల మనసు అంత వెన్నపూస. బుజ్జోడా పైకి లే. ఎందుకే లెమ్మన్నానుగా లే. పోవే, నేను గేమ్ ఆడుకుంటున్నా, నన్ను డిస్టర్బ్ చేయమాక. మంచిగా చెప్పినప్పుడు సక్కంగా లే. ఆ గేమ్ ఆడు బంజయ్ లే లే. ఎందుకే అలా అరిచావు? పోయా డోర్ వేసిరా. అలా చెప్పొచ్చు కదా చిలిపి. చిటి దా 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 దా. అబ్బా అబ్బా. ఏయ్ వస్తే రౌడీ దానా, నువ్వే కదా తలుపేమన్నావు, మళ్ళీ ఎందుకే తోస్తున్నావు? నిన్ను తలుపేయమంది నీకు ముద్దియడానికి కాదు. మరి రేపటి సంధి ఇంటి కాడైనా ఆఫీస్ కాడైనా ఈ చిట్టి చెప్పిన పనులన్నీ నువ్వే చేయాలి. గట్ల చేయమని చెప్పనీకే ఇప్పుడు నీతో తలుపేయించిన. వస్తే రౌడీ దానా, నువ్వు చెప్పిన పనులు నేను చేయడం ఏంటే? నీకేమన్నా మెంటల్ ఎక్కిందా? సీతక్క ఎండి కుర్చీ ఎక్కింది, సీతక్క కుర్చీ నేనెక్కుతా. మన కంపెనీకి సీతక్క పెద్ద బాస్ అయితే ఆమె సెల్లెలు సిట్టి చిన్న బాస్. రేపటికెళ్ళి నా లెక్క వేరే లెవెల్లో ఉంటది. నేను చెప్పిన పనులు చేయకుండా మొగుడు అని ఫోజు కొట్టినవే అనుకో, ఎక్కి తొక్కి నారదీస్తా. సమజైందా? వస్తే 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 చిట్టి. చుప్ చాప్ గా పడుకో. అసలే మీ చిన్న బాస్ కి రేపు ఆఫీస్ లో మస్తు పనులున్నాయి. లొల్లి చేసినవనుకో నిన్ను కొలువులకేంచి సస్పెండ్ చేస్తా. గుడ్ల గువ్వ లెక్క కళ్ళప్పగించి చూస్తావేంది? వచ్చి పడుకో. ఏయ్ దీనికి వెనక కూడా కళ్ళున్నట్టున్నాయి. పడుకోమన్నా నా తలకై పడుకోక చేస్తానా? శ్రీమద్రమారమణ గోవింద హరి గోవింద గోవింద. చెప్పు దాక్షాయిని. సార్ అదే సార్, కొత్త డైరెక్టర్ గారితో మాట్లాడతానని చెప్పారు. ఆ యాడ్కి నన్నే తీసుకోమని నచ్చ చెప్తానన్నారు. అదేమైందో కనుక్కుందామని కాల్ చేశాను సార్. ఆల్రెడీ నీ గురించి చెప్పానమ్మా, సరే అన్నాడు. కాకపోతే నీ అసిస్టెంట్ చేసిన గొడవకి బాగా హర్ట్ అయి ఉన్నాడు. అందుకే నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, వాడే నీ కెరీర్కి అడ్డుకట్టు అవుతాడని. ఇప్పుడు అదే అయింది.
నేనైతే కన్విన్స్ చేశాను. చూద్దామమ్మా. సార్ ప్లీజ్ సార్, ఎలాగైనా సరే ఈ ప్రాజెక్ట్ మాత్రం నన్ను దాటి వెళ్ళడానికి వీల్లేదు. ఇంకొంచెం గట్టిగా నా మాటగా మీరొక్కసారి చెప్పండి సార్. ఎందుకంటే నాకు ఈ ప్రాజెక్ట్ వస్తే నా కెరీర్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఒక్కటి నా చేతి నుంచి చేజారిన ఈ మోడలింగ్ ఇండస్ట్రీలో నేను నెట్టివేయబడతాను. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్ సార్, ప్లీజ్ సార్. నువ్వింతగా చెప్పాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు పని చేయి. రేపు మార్నింగ్ రా, మనిద్దరం కలిసి వెళ్ళి మళ్ళీ ఆ డైరెక్టర్తో మాట్లాడదాం. దగ్గరుండి నేనే ఆ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేయిస్తాను, సరేనా? సరే సార్, థ్యాంక్ యూ సార్. కానీ ఓ షరతు. నీ అసిస్టెంట్ వాడి పేరు శంకర్ సార్. శంకర్, రైట్. వాడిని మాత్రం వెంట తీసుకురావద్దు. లేదు సార్, తీసుకుని రాను. నేను ఒక్కదాన్నే వస్తాను. అసలు ఇదంతా ఎందుకు దాక్షాయిని? వాడి వల్ల ఎందుకు ప్రాజెక్ట్ లాస్ అవుతావు? వెంటనే అతన్ని అసిస్టెంట్ గా తీసేయచ్చుగా. సార్ మీరేమీ తప్పుగా అనుకోకండి, తనే నాకు అసిస్టెంట్ గా రావాలి. వాడేదో నీ మొగుడైనట్టు బంధాన్ని వదులుకోలేనన్నట్టు చెప్తావేంటి? అవునరా, నా మొగుడే. నేను ఎలా చెప్పగలను? శంకర్ని ఎలా తీసేయగలను? హలో దాక్షాయిని. సార్ మార్నింగ్ నా అసిస్టెంట్ రాకుండా నేను ఒక్కదాన్నే వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. వచ్చారా? నేనే మీ దగ్గరికి వద్దామనుకుంటున్నాను. నా దగ్గరకా? భర్తననా అసిస్టెంట్ నానా? ఎవరిని కలవాలనుకుంటున్నావు? ఎందుకు కలవాలనుకుంటున్నావు? ఎందుకండి ఈ వెటకారాలు? మిమ్మల్ని అక్కడికొచ్చి అవమానాల పాలు కమ్మని ఎవరైనా చెప్పారా? నేనెంత చెప్తున్నా మీరే వినకుండా వస్తున్నారు. అవమానాలు నా కోసం భరిస్తున్నాను అని మీరే చెప్తున్నారు. ఇప్పుడేమంటావు? నేను రేపు మార్నింగ్ ఆ డైరెక్టర్ని కలవడానికి వెళ్తున్నాను. ఆ కొత్త డైరెక్టర్ మీ మీద చాలా కోపంగా ఉన్నారు. అందుకే మీరు నాతో పాటు రాకండి. నేనొక్కదాన్నే వెళ్లి మిస్ అయిన ప్రాజెక్ట్ ని కన్ఫర్మ్ చేసుకుని వస్తాను. అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం, నువ్వు ఈ మోడలింగ్ చేయడం అవసరమా దాక్షాయిని? ఆయన ఈ ప్రాజెక్ట్ కాకపోతే నీకు మరొకటి వస్తుంది. నువ్వు ఇలా బతిమాలడం నాకిష్టం లేదు. అర్థం లేకుండా మాట్లాడకండి. మోడలింగ్ రంగంలో ఒక ప్రాజెక్ట్ చేతికి రావడము అంటే ఎంత కష్టమో మీకు తెలుసా? ఇదేమన్నా బట్టల కొట్టు అనుకుంటున్నారా? ఒక కస్టమర్ పోతే ఇంకో కస్టమర్ వస్తారనుకోవడానికి రాసి పెట్టుంటే తప్ప అవకాశాలు రావు. నాకొచ్చిన ప్రాజెక్ట్ మిస్ అయితే కెరీరే ఉండదు. కావచ్చు దాక్షాయిని, కానీ భర్తని భర్తగా చెప్పుకోలేని ఈ దౌర్భాగ్యపు పనిచేయడం అవసరమా చెప్పు? పోనీ నీ కెరీర్ కోసం తలదించుకుని ఉందామన్నా కూడా, వాళ్ళు నన్ను తిట్టినా, కాలు కింద చెప్పులా చూసినా కూడా నువ్వు మౌనంగానే ఉంటున్నావు తప్ప ఎదురు తిరగట్లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు దాక్షాయిని. నా మాట విను. ఇప్పుడు నువ్వు చేస్తున్న ఈ పని మానే. చూడండి, మీకు ఎలాగో పని లేదు. నా సంపాదన కూడా మీరు ఆపకండి. మీరు పడుతున్న అవమానాలకి పరిష్కారం నేను కెరీర్ ఆపేయడం కాదండి. ఇక నుంచైనా మీరు నాతో రావడం ఆపేయండి. అప్పుడు మీకు ఈ బాధ ఉండదు. నా కెరీర్ కూడా ఆగదు.
మీరు నా మాట వినకుండా సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు. మీ వల్ల నా కెరీర్ మాత్రం నాశనం కాకుండా చూడండి ప్లీజ్. నిజమైనది కళ్ళెదురుగా కలైనది కోరావుగా ఒకే ఆశ అది నీది కాదేమో బహుశా ఈ బాధ కోస్తూ ఉంటే ఇలా ఓర్చేదలా ఓర్చేదలా. సరస్వతి, ఏంటి? ఉద్యోగానికి నేను మొదటి రోజు వెళ్తున్నాను. నువ్వు ఎదురొస్తే నాకంతా మంచి జరుగుతుంది. నా ఉద్యోగంలో నేను పై స్థాయి కూడా వెళ్తాను. ప్లీజ్ ఎదుర్రావా? నువ్వేమైనా సాఫ్ట్వేర్ జాబ్ లో జాయిన్ అయ్యావా? తొందరలోనే టీమ్ లీడర్ అవ్వడానికి. భార్యలు మాత్రమే సంతోషంగా ఉన్నారా? మిగిలిన వాళ్ళు కలిసిమెలిసి లేరా? అయ్యా మహానుభావా, ఒకళ్ళతో పోలిక నాకెందుకు? నేను నా జీవితం బాగుండాలని అనుకుంటున్నాను. నా భర్త మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. వీలైతే అది సాధించి చూపించు. నువ్వు ఇలా రోజు ఏదో ఒక వంక పెట్టుకుని నన్ను సాధిస్తూ ఉంటే ఇంకా నేనేం సాధిస్తాను? ఇప్పుడు అనవసరంగా గొడవలు పెట్టుకోకు శ్రవణ్. కొంచెం మన మాటలు వినపడ్డాయి అంటే మీ పెద్దొదిన గారు తగ్గుదనమ్మా అంటూ మన మధ్యలో దూరి నీతి పాఠాలు బోధిస్తారు. సందు దొరికినప్పుడల్లా చెప్పడానికి ఆవిడ కోపికున్నా వినే సహనం నాకు లేదు. వెళ్ళి నీ పని చూసుకో. అందుకే మీరు నాతో పాటు రాకండి. ఇదేమన్నా బట్టలు కొట్టు అనుకుంటున్నారా? చూడండి, మీకు ఎలాగో పని లేదు. నా సంపాదన కూడా మీరు ఆపకండి. అన్నయ్య, నువ్వు ఇక్కడున్నావేంటన్నయ్య? ఏం లేదురా, ఊరికే. చిన్నప్పటి నుంచి నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో చూస్తూ పెరిగినవానన్నయ్య. నీ మనసు దిగులుగా ఉంటేనే ఒంటరిగా ఇక్కడ ఉంటావని నాకు తెలీదా? ఇంతకీ ఏంటన్నయ్య నీ బాధ? పెళ్ళైన మగవాడు ఒంటరిగా బాధపడుతున్నాడు అంటే దానికి కారణం భార్య అయ్యుంటుంది. వదిన మోడలింగ్ చేస్తుంది అనేనా నీ ఆవేదనంతా? అంతకన్నా కూడా నేను తన భర్తని అని చెప్పుకోవడానికి దాక్షాయిని ఒప్పుకోకపోవడమే
నాకెంతో ఆవేదన కలిగిస్తుంది. మన ఇంట్లో మోమాటం లేకుండా మనసులో ఉన్న మాట చెప్పగలిగేది నువ్వే అన్నయ్య. అలాగే నేను నాని అన్నయ్యకి ఏమైనా చెప్పాలంటే జంకుతామేమో గాని ఏ సంకోచం లేకుండా అన్నయ్యకు చెప్పగలిగే సత్తా ఉన్నవాడివి. అలాంటి నువ్వు ఇలాంటి చిన్న విషయానికి బాధపడుతున్నావా? ఒరే, 1000 ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు చెప్పగలిగే సహస్రావధాని కూడా భార్య మొండితనానికి సమాధానం చెప్పలేడ్రా. బాధ తప్ప సమాధానం లేని చిక్కు ప్రశ్నరా పెళ్ళాం. వదిలే అన్నయ్య, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. సర్దుకోవాలంటే మగవాళ్ళు పనిచేసి ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలి. ఎలాగోలా నీకో పని దొరికిందిరా. నాకు కూడా ఏదో ఒక పని దొరికితే తప్ప ఈ ఎత్తి పొడుపులు చులకం చేయడాలు తప్పేలా లేవు. అదైతే నిజమే అన్నయ్య. ఈ కష్టం రోజు నేను నీ మరదలతో అనుభవిస్తూనే ఉన్నానుగా. ఎలా ఉంటే మనం ఈ ఆడవాళ్ళ వల్ల ఎలా అయిపోయాంరా? అన్నదమ్ములం అభిమానంతో ఒకళ్ళనొకళ్ళు పలకరించుకుని సరదాగా కూర్చుని ఇంట్లో హాయిగా కబుర్లు చెప్పుకుని నవ్వుకుని ఎన్ని రోజులైపోయిందిరా. ఒక్కోసారి మళ్ళీ అలాంటి రోజులు వస్తాయో రావో అని భయంగా కూడా ఉంది. వస్తాయని నేను నమ్ముతున్నానన్నయ్య. నువ్వెక్కువగా ఆలోచించుకో. అవును, ఏంటన్నయ్య నీ ప్రోగ్రాం? ఏం లేదురా, టౌన్ సెంటర్లో ఒక చిన్న పనుంది. అది చూసుకుని ఇంటికెళ్ళిపోవడమే. నేను అటే వెళ్తున్నాను, పదన్నయ్య డ్రాప్ చేస్తాను. సరస్వతి, ఏంటక్క? స్నానం అయిందా? ఆ, నాకు కొంచెం పనుంది. దేవుడి ముందు దీపం పెట్టే. నువ్వే పెట్టుకో అక్క. సరస్వతి, వచ్చి హారతి తీసుకో. ఈవిడొక్కతి నా ప్రాణానికి దీపం పెట్టమంటుంది, హారతి తీసుకోమంటుంది. ప్రాణాలు తోడేస్తుంది. రామ్మ హారతి తీసుకుందు గాని. తలస్నానం చేసి బొట్టు పెట్టుకోకపోవడం తప్పమ్మా. ఏంటక్క నీ చాదస్తాం? బొట్టు పెట్టుకోమంటావు, హారతి తీసుకోమంటావు. బొట్టు పెట్టుకోకపోతే ఏమవుతుంది? నీకేమవుతుంది సరస్వతి? అనవసరమైన చిరాకు, మొండి వాదన, ఇవన్నీ అవసరమా చెప్పు? ముందు బొట్టు పెట్టుకొని హారతి తీసుకో. తీసుకో. అనే ఏమైందిరా? బ్రేక్స్ పడట్లేదన్నయ్య. జాగ్రత్త.
జాగ్రత్త అనే శ్రవణ్ అనే జాగ్రత్త. వస్తోంది సమయం, వస్తోంది గ్రహణం, ముంచుకొస్తోంది మరణం, మరణం, మరణం. కర్ముకొస్తోంది సమయం, కమ్ముకొస్తోంది గ్రహణం, ముంచుకొస్తోంది మరణం, మరణం, మరణం.